హాయ్ అండి, నేను మీ మహేష్ బొబ్బులి. ఈ వీడియోతో ఈ స్కీమ్ గురించి కానీ, అలాగే కాయిన్స్ గురించి కానీ, ఈ గోల్డ్ బిస్కెట్ ముక్క గురించి కానీ ఒక క్లారిటీ అయితే మీకు వస్తుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు ఈ గోల్డ్ స్కీమ్స్ అనేవి ప్రతి షోరూంలో కూడా ఎలా ఉంటాయంటే తరుగు మజూరు లేకుండా ఉంటుందండి. మీరు ఒక 11 నెలలు కనుక మీరు కట్టినట్లయితే మీకు 11 నెలల తర్వాత మీరు తీసుకోబోయే వస్తువుకి ఎన్ని గ్రాములైతే ఆ అమౌంట్కి వస్తుందో ఆ వెయిట్ ఫిక్స్ అయ్యి ఆ వెయిట్ వరకు మీకు తరుగు మజూర్లు అనేవి లేకుండా వస్తుందండి. ఎగ్జాంపుల్గా ఒక 10,000 అనేది కట్టారనుకోండి, దానికి ప్రతి నెల ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం ఇంత వెయిట్ అని ఫిక్స్ అవుతుంది. సో 10,000 అలా 11 నెలలు కట్టాక పలానంత వెయిట్ అని ఫిక్స్ అవుతుంది. ఆ వెయిట్ వరకు మీకు తరుగు మజూర్లు అనేవి ఏవి లేకుండా వస్తుంది. మీలో చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. సో ఈ తరుగు మజూర్లు అనేవి లేకుండా వస్తుంది కాబట్టి స్కీమ్ అనేది బెటరేనండి. కాకపోతే చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక 10,000 కట్టగలిగే స్తోమత ఉన్నవాళ్ళు ఒక 15,000 కట్టడం, ఒక 20,000 కట్టడం, దాన్ని కంటిన్యూ చేస్తే ఓకే. బట్ ఏంటంటే చాలామంది ఒక 4 నెలలు కట్టడం, ఒక 5 నెలలు కట్టడం, అక్కడితో కట్టలేక ఆగిపోవడం. అలాగే ఒకసారి స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు 20,000 ఒక నెల కట్టారనుకోండి, ఖచ్చితంగా ప్రతి నెల 20,000 ఉండాలండి. 10,000 కడతామంటే మళ్ళీ అవ్వదు. ఒకవేళ 10,000 డివైడ్ చేసి మీరు కట్టుకున్న ఏదైతే ఈ కట్టలేని స్కీమ్ ఏదైతే ఉందో మీకు ఒక 4-5 నెలలు కట్టి ఆగిపోతారో ఆ స్కీమ్స్కి ఎటువంటి బెనిఫిట్ అనేది రాదండి. సో మీకు ఈ 11 నెలలు కట్టలేకుండా ఉండలేకపోయిన ఈ 5-6 నెలలు కట్టి ఆగిపోయిన వాటికి బెనిఫిట్ అనేది రాదు. సో నా అభిప్రాయం ఏంటంటే ఇలా ఎవరైనా సరే ఈ స్కీమ్ అనేది నేను ఇంత అమౌంట్ కట్టలేకపోతున్నానని అనుకునేటప్పుడు సపోజ్ ఒక 10,000 ఉందనుకోండి, ఒక 12,000 అలా ఉందనుకోండి, ఒక గ్రామ్ పీస్ అనేది తీసుకొని ఉంచుకుంటే మంచిది. లేదు ఒక 6,000 ఉందనుకోండి, ఒక అరగ్రామ్ పీస్ అనేది ఒక మొక్క అనేది తీసుకొని ఉంచుకోవడం అనేది మంచిది. అలాగా గ్రాము, అరగ్రాము, ఎప్పుడు మీ దగ్గర వీలు ఉంటే డబ్బులు ఉంటాయో అప్పుడు తీసుకోవడం వల్ల మీకు అరగ్రాము, గ్రాము అలా మీకు ఒక కొంత వెయిట్ అయితే ఏదైతే ఈ 11 నెలలు స్కీమ్కి బదులు ఈ మొక్క తీసుకుంటారో మీకు కొంతవరకు అయితే బెనిఫిట్ అనేది వస్తుంది. అయితే ఓవరాల్గా నేను చెప్పబోయే ఉద్దేశం ఏంటంటే పీస్ కంటే ఈ స్కీమ్ అనేది బెటరేనండి. ఎందుకంటే ఈ తరుగు మజూరు లేకుండా వస్తువు అనేది వస్తుంది కాబట్టి బెటరే. కాకపోతే చాలామంది ఇలా చేస్తున్నారు. అంటే ఒక 5,000 10,000 కట్టే స్తోమత ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ కట్టలేక మధ్యలో ఆగిపోవడం. సో దానివల్ల బెనిఫిట్ ఏమి రాదు. మీరు ఏదైతే అమౌంట్ కట్టారో ఆ అమౌంట్ మాత్రమే మీకు వస్తుంది. ఎటువంటి బెనిఫిట్స్ అనేవి రావు. అలాగే ఈ గోల్డ్ బిస్కెట్స్, కాయిన్స్ చూసుకున్నట్లయితే గోల్డ్ బిస్కెటే మంచిదండి. ఈ కాయిన్స్ ఏంటంటే మీకు పెద్ద షోరూంలో ఉంటాయి. ఈ బిస్కెట్ అనేది చిన్న షాపులు లాంటి ఉంటాయి. ఈ కాయిన్స్ ఏంటంటే GST 3% వేస్తారు. అలాగే డై ఛార్జెస్ అని ఒక 2-3% అనేది వేస్తారు. మీకు ఓవరాల్గా 6% అనేది అవుతుందండి. అయితే ఈ ముక్క విషయానికి వచ్చేసరికి మీకు కేవలం ఆన్లైన్ రేట్కి ఒక 150 రూపీస్ అనేది యాడ్ చేస్తారు. అలాగే గ్రామ్ రేట్లో అక్కడ ఒక దగ్గర ఇక్కడ ఒకలాగా అదొక వేరియేషన్ చూసుకున్నా ఇంకొక 50 రూపీస్ అంటుంది. సో ఓవరాల్గా ఈ పీస్ తీసుకుంటే ఈ గూగుల్ రేట్కి దీనికి చూసినట్లయితే ఒక 300 రూపీస్ అనేది ఉన్న రేటు మీద ఎక్సెస్ అనేది పడుతుంది. ఈ 300 రూపాయలు మనం పర్సంటేజ్లో చూసినా 2.5% అనేది నాకు తెలిసి దాటదండి. సో కాయిన్స్కి, బిస్కెట్కి చూసుకున్నట్లయితే బిస్కెట్ మంచిదండి. స్కీమ్కి, బిస్కెట్కి చూసుకున్నట్లయితే స్కీమ్ మంచిదండి. ఈ గోల్డ్ స్కీమ్స్ అనేవి మీకు ఎక్కడైతే నమ్మకంగా ఉంటుందో అక్కడ ఈ గోల్డ్ స్కీమ్స్ అనేవి కట్టుకోవడం మంచిదండి. అలాగే మీకు ఎవరికైనా సరే గోల్డ్ రేట్ అనేది సపోజ్ రేపటి రేటుని ముందు రోజు ఈవినింగ్కి నేను ఇంచుమించి గోల్డ్ రేట్ అనేది 1 గ్రాముకి పెరుగుతుందా, తగ్గుతుందా,
100 రూపీసా, 200 రూపీస్ పెరుగుతుందా, 200 రూపీస్ తగ్గుతుందా, అలా మీకు ముందు రోజు ఈవినింగ్కి అయితే నేను చెప్పగలను ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్ పెట్టినట్లయితే నేను ముందు రోజు ఈవినింగ్ ఆ కామెంట్ చూసి ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చి గోల్డ్ రేట్ అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.